హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు ఎవరైనా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు నేను హైదరాబాద్ గ్రీన్ చికెన్ కర్రీని చేయబోతున్నాను. ఎలా చేస్తున్నాను అనేది చూసిద్దాం రండి. చికెన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అలాగే డ్రై మ్యాంగో పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. అలాగే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వీటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని చికెన్లో వేసుకొని కొద్దిగా పెరుగు, నిమ్మరసం వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత గ్రీనిష్గా, ఎంత కలర్ఫుల్గా ఉందో. కలుపుతుంటేనే నోరూరిపోతున్నట్టు ఉంది. ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. తర్వాతనే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, లవంగా, నల్ల మిరియాలు, చెక్క, అలాగే ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ మిర్చి, వెల్లుల్లి, అల్లం వేసుకొని కలుపుకోవాలండి. బాగా కొద్దిగా కరివేపాకు, అలాగే 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని నానబెట్టుకున్న జీడిపప్పులు కొన్ని వేసుకున్నాం. మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా అది మొత్తం ఎగిరిపోయినాక ఆయిల్ అనేది పైకి తేలుద్ది కదా, ఆ టైంలో అనమాట నేను వాటర్ని వేసుకున్నానండి. కొంచెం మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని తర్వాత ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకున్నా. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని కలుపుకొని చూసుకుంటే ఆయిల్ అనేది పైకి తేలిందండి. ఉడికిపోయింది ఆల్మోస్ట్. కర్రీ అనేది అయిపోయింది, రెడీ అయిపోయింది. అందులో లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా నెయ్యి వేసుకున్నా. చాలా బాగా కలర్ఫుల్గా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఈ చికెన్తో రైస్తో తిన్నా బాగుంటుందండి, రోటీతో తిన్నా, దేంతో తిన్నా కూడా సూపర్గా అయితే ఉంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా చేసుకొని ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి నాన్ వెజ్ తిన్నప్పుడు పచ్చిమిర్చి తినటం అంటే ఇష్టము? నాకైతే చాలా ఇష్టం అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.